స్వామి వివేకానంద 160 జయంతి సందర్భంగా ఈరోజు వివేకానంద స్కూల్లో ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. దీనిలో భాగంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు మరియు ఇక్కడ ఉపాధ్యాయులు మరియు పుర ప్రముఖులందరూ కూడా వచ్చారు. స్వామి వివేకానంద ఈరోజు మొత్తం భారతదేశానికి పేరు తెచ్చారంటే ప్రపంచంలోనే ఆయన అతి చిన్న వయసులో పేరు తెచ్చిన వ్యక్తి. ఈ సంవత్సరం మనం తీసుకుంటే మొన్న కోటగిరిలో ఆయన యొక్క స్టాచ్యూని మన తెలంగాణలోనే అతిపెద్ద స్టాచ్యూ బీబీ పాటిల్ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని వివేకానంద స్కూల్స్ కోటగిరి వారి దగ్గర ఏర్పాటు రామకృష్ణ పరమహంస దీని దగ్గర పెట్టడం జరిగింది. అలానే బోధనలో కూడా అనేక కార్యక్రమాలు స్కూల్స్లో వివేకానంద చేయడం జరిగింది. కాబట్టి ఈ భక్తి మార్గం ఏదైతే వివేకానంద చూపించాడో దాన్ని మనందరం కూడా మన స్టూడెంట్స్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు బాధ్యత మర్చిపోయి మనం మన ఉపాధ్యాయ బృందం కానీ మనం కానీ ఈ పెడదారణ పడుతున్న విద్యార్థులకి ఈ వివేకానంద బుక్స్ కానీ ఆయన సాహిత్యం కానీ చదవడానికి కొన్ని బుక్స్ ఇచ్చి లేకపోతే కొన్ని క్లాసెస్ వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా చెప్పారు. వివేకానంద బోధమాన సంఘారం మొన్న మన టీచర్లకు కానీ మన స్టూడెంట్స్కి కానీ వాళ్ళు ఫ్రీగా వచ్చే క్లాసెస్ చెప్పి ఇప్పుడు ఏదైతే పెడదారులు పడుతున్న ఈ విద్యార్థి వర్గం ఉందో వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పెట్టాలంటే మనకి ఆ బోధమానంద స్వామి గారు కానీ మనకి అక్కడ అప్పల ప్రసాద్ గారు చెప్పి మనం క్రమంగా పాటించాలి. కాబట్టి ఈ రోజుల్లో వివేకానంద ఆ జయంతి ఉత్సవాలు ఆ రోజు చేయటం కాదు, నిత్యంగా మనం విద్యార్థులకి ఆయన చేసిన సేవలు. ఎందుకంటే ప్రపంచంలోనే ఆ రోజుల్లో అమెరికా వెళ్ళడానికి ఎంత కష్టపడ్డాడు. అమెరికా వెళ్ళాక అక్కడ ఉన్న ఏదైతే అమెరికన్ ఉందో ఇప్పుడు నివేదిత అంటున్నాం ఆమె ఆయనకి ఆకర్షితురాలై అక్కడ వచ్చి మన భారతదేశంలో 16 సంవత్సరాలు మనకి సర్వీస్ చేసింది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎంతో మంది ఆయనకి సర్వీస్ చేశారు. కాబట్టి స్వామి వివేకానందకి జయంత్యోత్సవాల్లో ఈ రోజు ఇక్కడ ఇంత ఘనంగా చేయడానికి మనకి హరికృష్ణ అంటే వాళ్ళు ఈ స్కూల్ని తీసుకుంటే హనుమంతరావు గారు సార్ స్థాపించారు. సెలబ్రేట్ నేషనల్ యూత్. So on this occasion, first of all, I would like to say about our correspondent friends, Vivekananda staff and my dear respected correspondents of Vivekananda School. Say, మనందరం కూడా యూత్ని ఎంకరేజ్ చేస్తే దేశానికి సేవ చేసిన వాళ్ళని, కాకపోతే వాళ్ళ తప్పుదోవ పట్టిన చూడాల్సిన బాధ్యత కూడా గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ముసలి వాళ్ళకి ఆలోచించే శక్తి ఉంటుంది కానీ చేసే శక్తి ఉండదు. పిల్లలకి ఆలోచన శక్తి ఉండదు. చిన్నపిల్లలకి ఒక యూత్కు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, చేసే సత్తా ఉంటుంది. భారతదేశాన్ని కాదు ప్రపంచానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వెన్నెముకలాగా ఉంటారు. బట్ యూత్ని అది ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో యూత్ అనేది ఈ దుర్వ్యసనాలకి, డ్రగ్స్కి, తర్వాత ఈ సెల్ ఫోన్స్కి అలవాటై వాళ్ళ యొక్క గొప్ప జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఏ దేశంలో అయినా సరే ఆ దేశ భవిష్యత్తు కూడా వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఒక ఉపాధ్యాయులుగా కరెస్పాండెంట్స్గా మనం కూడా దాంట్లో బాధ్యత వహిస్తూ వాళ్ళని పెడత్రో పట్టనీయకుండా తల్లిదండ్రుల సహాయంతో ఎక్కడైతే మనం ఉంటున్నామో ఏ లొకాలిటీలో ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ఆ పుర ప్రముఖులు కానీ పెద్దవాళ్ళ సహాయంతో యూత్ని మంచి ద్రోవలో నడిపిస్తూ దేశానికి మంచి సేవకులుగా దేశభక్తులుగా ఉండాలని ఈ యొక్క నేషనల్ యూత్ డే రోజు మనందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే మీరందరూ కూడా వివేకానంద గారు ఎంతైతే స్ఫూర్తిదాయకమో మాకు, మీరందరూ కూడా వయసుతో సంబంధం లేదు సార్. మీ పనుల ద్వారా మీరు ఎప్పటికీ యూతే. మీ మాటలు అన్ని కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. మీ సహాయ సహకారాలన్నీ కూడా మాకు ఇంకా ఫ్యూచర్ లో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. శుభోదయం. మరి ఇవాళ ప్రపంచంలో యూత్ ఎక్కువ ఉన్న దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉంది. మరి 1863లో పుట్టి చిన్న వయసులోనే ఇండియా అనే ప్రపంచ దేశంలో అన్ని గుర్తుండిపోయేలాగా యువతకి మంచి బోధనలు చేసి ఇవాళ ఆయన పుట్టినరోజునే మనం యువజన
దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనం. ఇక వివేకానంద గురించి చెప్పాలి అంటే అసలు ఇండియాకే స్ఫూర్తి ఆయన లేనిది ఇండియా లేదు. మా శ్రీనివాస్ గారు కిషోర్ మాటల్లో చెప్పాలి అంటే అసలు ఆయన ఇండియా కోసం, ఇండియా యూత్ కోసం, ఇండియా బాగు కోసం చాలా అల్లాడిపోయారు. వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుని ఎప్పటికీ కూడా ఆయన స్ఫూర్తిగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన మాటలు వర్డ్స్ అంటే వర్డ్స్ కెన్ ఇన్స్పైర్, వర్డ్స్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. ఆయన గురించి మొత్తం ఆయన రాసిన గ్రంథాలన్నీ చదవక్కర్లే, జస్ట్ ఒక్క సెంటెన్స్ మీరు మీ లైఫ్కి అడాప్ట్ చేసుకోండి. ఇలా శ్రీనివాస్ గారు చెప్పారు, వర్క్ వర్క్ వర్క్. కరేజ్ అవేక్ అండ్ టిల్ నాట్ స్టాప్ టిల్ నాట్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పింది. మరి ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద మిత్రులకి, టీచర్లకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మరొకసారి యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వివేకానంద ఆయన స్ఫూర్తిని వెలుగుంది. అవసరమైతే నేను తప్పనిసరిగా మీకు మా అసోసియేషన్ నాలెడ్జ్ ఫాలో చేస్తాను. నాకు అవకాశం అందరికీ కూడా ముఖ్యంగా అవకాశం ఉంటే. అందరికీ నమస్కారం. ఈరోజు బోధన్లో గల స్థానిక వివేకానంద పాఠశాలలో స్వామి వివేకానంద యొక్క 162వ జయంతి ఉత్సవాలు బోధన్లోని అన్ని కళాశాలల పాఠశాలల కరెస్పాండెంట్స్ ఆధ్వర్యంలో మరియు వివేకానంద పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం సమక్షంలో జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. వివేకానందని యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయన భువనేశ్వరి దేవి యొక్క సంతానము. ఈయన బతికింది 39 సంవత్సరాలే అయినప్పటికీ భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు ఇంబడింపజేసిండు. ఈయన ఇచ్చినటువంటి ఎన్నో కొటేషన్స్ వల్ల ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చినాం. ఈవెన్ స్కూళ్ళల్లో కూడా పిల్లలు చదువులో భయపడ్డప్పుడు స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అనే కొటేషన్ ద్వారా పిల్లల్లో భయాన్ని దూరం చేసి వాళ్ళలో బలాన్ని నింపుతున్నాం మేము. ఇట్లా ఆయన మాట, ఆయన వాక్యం ప్రతిదీ కూడా విద్యార్థులకు, అలాగే యువతకు, అలాగే ఈ దేశ యొక్క అభివృద్ధికి ప్రతి మాట కూడా చాలా తోడ్పడింది. ఆయన జీవితం ఆదర్శపాయం. సో కాబట్టి యువకులందరికీ ఆయన యొక్క జయంతి అంటే చాలా చాలా ఇష్టం. అందుకనే ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవడం చాలా ఆనందాన్ని కలగజేసింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి పుర ప్రముఖులకు, అన్ని కళాశాలల పాఠశాలల కరెస్పాండెంట్స్ అందరికి కూడా మా పాఠశాల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. నందా నందా